ఈరోజు పచ్చి మామిడికాయతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను పచ్చి మామిడికాయ అనేది తీసుకొని దానిపై తోలంతా తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నానండి. ఇలా ఈ మామిడికాయ పచ్చడిలో మనం ఎటువంటి మెంతుపిండి కానీ ఆవపిండి కానీ ఏది యూజ్ చేయడం లేదండి. ఇది క్షణాల్లో రెడీ చేసుకునేటువంటి మామిడికాయ పచ్చడి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ అనేది తీసుకొని దానిలోకి ఈ ముక్కలన్నీ వేసానండి. పెద్ద సైజు మామిడికాయకి అయితే మనకి 4 to 5 స్పూన్స్ అనే కారం అనేది పడుతుందండి. ఇక్కడ మనం కారం అనేది మామిడికాయ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలి. మామిడికాయ బాగా పుల్లగా ఉన్నది అంటే కారం అనేది ఎక్కువ పడుతుందండి. అలాగే ఉప్పు కూడా రుచికి సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అంతేకాకుండా ఈ మామిడికాయ పచ్చడిలో మనం 2 నుంచి 3 వెల్లుల్లి రెబ్బలు అనేది వేసుకోవాలండి. ఈ విధంగా ఇవన్నీ వేసిన తర్వాత మనం మిక్సీ అనేది పట్టాలండి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మామిడికాయ పచ్చడి అనేది మనకి రెడీ అవుతుంది. ఈ మామిడికాయ పచ్చడిలో మనం తాలింపు అనేది యాడ్ చేయాలండి. దీనికోసం నేను తాలింపు అనేది చేస్తున్నానండి. ఈ విధంగా తాలింపు గింజలన్నీ వేసిన తర్వాత ఎండుమిర్చి మాత్రం కంపల్సరీ వేయాలండి. కరివేపాకు వేసి కొద్దిగా ఇంగువ అనేది వేసి తాలింపు అనేది నేను రెడీ చేశాను. ఈ విధంగా మనం చేసుకున్నటువంటి తాలింపుని మామిడికాయ పచ్చడి ముందుగా రెడీ చేసుకున్నటువంటి మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఇన్స్టెంట్ టేస్టీ టేస్టీ మ్యాంగో పికిల్ అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో కనుక నెయ్యి అనేది యాడ్ చేసుకొని ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే